సృష్టి ఫర్టిలిటీ అక్రమ సరోగసి కేసులో ఈడీ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 3 నగరాల్లోని 9 ప్రాంతాల్లో సోదాలు చేసింది ఈడీ. కీలక పత్రాలు, మోసపోయిన జంటల వివరాలు, ఆస్తుల ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపురం పిఎస్ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఐవీఎఫ్ బదులు సరోగసి చేయమని ప్రలోభపెట్టి జంటల నుంచి 30 లక్షలు నమ్రత అండ్ కో వసూలు చేసినట్టుగా గుర్తించింది. DNA టెస్టులో శిశువులు బయోలాజికల్ గా తల్లిదండ్రులవి కాదని కొన్ని ఘటనలు వెలుగులోకొచ్చాయి. ఇలా వసూలైన డబ్బుతో డాక్టర్ నమ్రత వ్యక్తిగత ఖర్చులు, ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, నెల్లూరు, కోల్కతా సహా దేశవ్యాప్తంగా రాకెట్ విస్తరించినట్టుగా గుర్తించింది ఈడీ. 10 ఏళ్లుగా ఈ దంతా కొనసాగుతున్నట్టు ఆధారాలు కూడా లభించినట్టుగా తెలుస్తోంది. సృష్టి ఫర్టిలిటీ అక్రమ సరోగసి కేసులో ఈడీ సోదాలు కొనసాగాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సృష్టి సరోగసికి సంబంధించి ఏదైతే ఫెర్టిలిటీ సెంటర్ ఉందో దాంట్లో దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. మొత్తం 9 ప్రాంతాల్లో ఈ సోదాలు చేయడం జరిగింది. డాక్టర్ నమ్రత నివాసంతో పాటు ఆమెకు సంబంధించిన కొన్ని సెంటర్స్లలో పాటు ఆమె బినామీల ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే సిట్ కూడా ఏర్పాటు చేసి ఇటు సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కూడా గోపాల్పురం ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగానే వరుసగా సోదాలు చేసి దేశవ్యాప్తంగా దాదాపు అనేక రాష్ట్రాల్లో నెట్వర్క్ విస్తరించినట్టు గుర్తించామని చెప్పేసి ఆధారాలు గుర్తించినట్టు ఈడీ ప్రెస్ నోట్ లో వెల్లడించడం జరిగింది. అనేక మందికి సంబంధించిన వివరాలతో పాటు డబ్బులు వసూలు చేయడం, అవి ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారో వాటికి సంబంధించిన కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా ఈ సోదాల్లో గుర్తించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కోల్కతాలో ఈమె పెద్ద ఎత్తున ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఈ రాకెట్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసి ఐవీఎఫ్ అయితే సక్సెస్ అయితే ఉండట్లేదు కాబట్టి సరోగసి ద్వారా చట్ట ప్రకారమే మీకు బిడ్డని ఇస్తామని చెప్పేసి నమ్మించి ఆ తర్వాత ఆ సరోగసి చేయకుండా వేరే వాళ్ళకి పుట్టిన పిల్లలను తీసుకువచ్చి సరోగసి పేరుతో వీరికి ఇచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు చేసిన గోపాల్పురం సంబంధించిన పోలీసుల నుంచి కూడా వివరాలు తెప్పించుకొని ఆ వివరాల ఆధారంగా సోదాలు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడిందా, ఇక్కడ సంపాదించిన డబ్బులన్నీ కూడా విదేశాలకు తరలించిందా నమ్రత అనే దానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇక మొత్తం దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది కాబట్టి ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఎన్ని డబ్బులు చేతులు మారాయనే లెక్క తీసే పనిలో కూడా ఈడీ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికీ ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే సరోగసి ఒప్పందాలన్నీ కూడా నకిలీగా గుర్తించినారు ఈడీ అధికారులు. ఎందుకంటే ఇక్కడ బిడ్డని సరోగసితో కాకుండా వేరే వారికి పేద మహిళల దగ్గర పుట్టిన పిల్లల్ని తీసుకువచ్చి సరోగసి ద్వారా మీకే పుట్టిన పిల్లలు అని చెప్పేసి కూడా అందించడం జరిగిందని చెప్పేసి కూడా ఈడీ ఈ సోదాల్లో పత్రాలు గుర్తించడం జరిగింది. ఇక చాలా మంది విదేశీ వాళ్ళకి కూడా పిల్లల్ని అమ్మినట్టు కూడా గుర్తించడం జరిగింది. వారికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. పూర్తిగా ఈ కేసులో అయితే ఇంకా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి ఈడీ అధికారులు ప్రెస్ నోట్ లో వెల్లడించడం జరిగింది. Right, thank you Suresh, thanks for the details.